పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 19వ సంకీర్తన 10వ వచనం. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము కోరదగినది. ప్రియులారా, మనము ప్రేమించువారు మనకు ఉత్తరము వ్రాసినప్పుడు ఎంతో సంతోషిస్తూ ఉంటాం. మన హృదయము పరవశము చెందుతుంది. పదే పదే ఆ ఉత్తరాన్ని చదివి సంతోషిస్తాం. ప్రియులారా, మన ప్రాణప్రియుని ప్రేమ లేఖగా పరిశుద్ధ గ్రంథము ఉంది. అది అమెరికా లేక జర్మనీ దేశం నుండి రాలేదు. అది సూర్యచంద్ర నక్షత్రములకు పైగా పరలోకము నుండి మనకు పంపబడి ఉంది. ఆ పెద్ద ఉత్తరమందు 66 గ్రంథములు ఉన్నాయి. వేలాది వాగ్దానములు ఉన్నాయి. ఆ లేఖ ప్రేమతో కూడినది. దేవుని కనికరమును బయలుపరచుటయే కాక ఆత్మీయ బలమునై ఉన్నది. ప్రియులారా, రుమేనియా దేశమందు ఒక చిన్న గ్రామంలో ఆదివార ఆరాధన జరుగుచూ ఉండగా సైనికులు ముట్టడి వేశారు. ఎందుకంటే క్రీస్తును ఆరాధించుటకు అప్పటి ప్రభుత్వము ఆంక్షలు విధించింది. ఒక పోలీస్ అధికారి దేవాలయములోనికి ప్రవేశించి ప్రసంగ వేదిక మీద నుండిన పరిశుద్ధ గ్రంథాన్ని తీసి పారవేశాడు. అది దేవాలయపు గుమ్మము యొద్ద పడింది. అప్పుడు అతడు ఒక ప్రకటన చేశాడు. ఎవరైతే ప్రాణమును రక్షింప కొనగోరుచున్నారో వారందరూ బయటికి వెళ్ళవచ్చు. వెళ్ళుటకు ముందుగా గుమ్మములో పడి ఉన్న బైబిల్ గ్రంథము మీద ఉమ్మి వేయవలెను అని. ప్రియులారా, ఈ ప్రకటన వినిన వారందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. కొన్ని నిమిషాలు దాటిన తర్వాత ఒకడు లేచి బైబిల్ గ్రంథం మీద ఉమ్మి వేసి బయటకు వెళ్ళాడు. అతని వెంబడి చాలామంది ఒకరి తర్వాత ఒకరు బయటికి వెళ్ళసాగారు. దేవుని బిడ్డలారా, ఒక యువతి ఈ దృశ్యాన్ని చూచి ఎంతో ఆవేదన చెందింది. వేగముగా లేచి గుమ్మం వైపు తిరిగి పరిగెత్తింది. పరిశుద్ధ గ్రంథాన్ని తన చేతుల్లోనికి తీసుకుని దాని మీద పడి ఉన్న ఉమ్మంతటిని తన ముఖముతో తుడిచింది. ఇది నా ప్రాణప్రియుడు నాకు వ్రాసి ఇచ్చిన ధననిధి గదా, నా కొరకు ప్రాణము పెట్టిన ప్రియుని ప్రేమ లేక గదా అని చెప్పి ముద్దు పెట్టింది. ప్రియులారా, ఆమె మోకాళ్ళ మీద పడి పరిశుద్ధ గ్రంథమును హత్తుకొనిన సమయమున సైనికుడు ఆమెను బాయినెట్తో గుచ్చి నేల కూల్చాడు. పరిశుద్ధ గ్రంథాన్ని కౌగులించుకుని ఆమె ప్రాణము విడిచింది. దేవుని బిడ్డలారా, ఆమె హతసాక్షిగా మరణించిన దృశ్యం దేవాలయములోని విశ్వాసులను బలపరిచింది. అప్పుడు ఎవ్వరూ లేచి వెళ్ళలేదు. పరిశుద్ధ గ్రంథము మీద ఉమ్మి వేయలేదు. ఆ దినము మొదలుకొని పరిశుద్ధ గ్రంథమును ఆశతో చదివి మేలు పొందారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమును చదివిన కొలది ప్రభు ప్రేమను రుచి చూడండి. మీ కొరకు వ్రాయబడిన ప్రేమ లేఖ అని ప్రేమించి చదవండి. పరిశుద్ధ గ్రంథమును చేతితో తీసినప్పుడెల్లా మీ హృదయం కల్వరి ప్రేమతో నింపబడును. కనుక దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దేవుని వాక్యము బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. కనుక
అట్టి మాటలు మనం కలిగి ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన ప్రభువా, ఈ దిన దీవెనల చేత మమ్మల్ని నింపమని వేడుకొనిచ్చు ఉన్నాం. తండ్రి, నేటి దినాన తండ్రి మరి చదువుకున్నటువంటి బిడ్డలను దీవించి జ్ఞానము చేత వారిని నింపండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించుమని దినదీవనలతో నింపండి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములను ఇలా ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి కావలసిన ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.